హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని త్వరలోనే పొడిగించడం జరుగుతుంది. ఒకసారి ఈ రైలు యొక్క వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. విజయవాడ చెన్నై విజయవాడ మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 2067206778. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని పొడిగించాలని ఏప్రిల్ నెలలోనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ కూడా అనేవి ఉండడంతో ఆ నిర్ణయం అనేది కొద్దిగా పోస్ట్ పోన్ అనేది అయ్యింది. ఎట్టకేళ్లకు ఈ ట్రైన్ ని పొడిగించబోతున్నట్లుగా తెలుస్తుంది. జూలై నెల నుండి ఈ ట్రైన్ విజయవాడకి టర్మినేట్ అనేది అవ్వకుండా భీమవరం వరకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ట్రైన్ భీమవరం వరకు పొడిగిస్తే ఈ భీమవరం ఈ ప్రాంతాల ప్రజలకి ఉదయం పూట చెన్నై వెళ్ళడానికి ఒక ట్రైన్ అనేది ఏర్పడినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు సర్కార్ ఎక్స్ప్రెస్ అలాగే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనేవి ప్రయాణిస్తున్నాయి. ఈ రైలు అనేవి కేవలం రాత్రిపూట ప్రయాణిస్తాయి. ఉదయం పూట చెన్నైకి వెళ్ళడానికి ఈ భీమవరం టౌన్ నుంచి రైళ్లు అనేవి అంతగా లేవు. సరే, రాత్రిపూట ప్రయాణిస్తామంటే ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లు అనేవి ఎప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ అని తలపిస్తాయి. వీటిలో రిజర్వేషన్ దొరకడం కూడా కష్టం. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఇక్కడ భీమవరం వరకు పొడిగిస్తే ఈ ప్రాంతాల ప్రజలకి ఉదయం పూట చెన్నైకి వెళ్ళడానికి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ స్థాయిలో ఇక్కడ రైలు సౌకర్యం అనేది ఏర్పడబోతుంది. అలాగే ఈ ట్రైన్ ని పొడిగించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ కి ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:10 చేరుకుంటుంది. విజయవాడకి చేరుకున్న ఈ ట్రైన్ 3:20 వరకు విజయవాడ రైల్వే స్టేషన్ లోనే ఖాళీగా ఉండవలసి వస్తుంది. దీనివల్ల ఈ ట్రైన్ కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని కేటాయించడం మిగతా ట్రైన్స్ కి కూడా ఇబ్బందిగా ఉండడంతో ఈ ట్రైన్ ని పొడిగించాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు జూలై నుండి ఈ ట్రైన్ మనకి భీమవరం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ విజయవాడ భీమవరం వరకు ఉన్న రైల్వే ట్రాక్ యొక్క సామర్థ్యాన్ని రైల్వే శాఖ పరిశీలించి ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ 130 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకునే విధంగా భీమవరం దగ్గర కొన్ని మరమ్మతు పనులు అనేవి చేశారు. విజయవాడ చెన్నై మధ్యలో ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ లలో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. కొత్తగా విజయవాడ అలాగే భీమవరం మధ్యలో మనకి ఈ టైమింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో అందుబాటులోకి రావాల్సి ఉంది. విజయవాడ భీమవరం అనేది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. మహా అంటే ఒక 20 నిమిషాల జర్నీ అనుకుంటా. విజయవాడ భీమవరం మధ్యలో ఈ ట్రైన్ కి కైకలూరు లేదా గుడివాడ ఈ రెండు రైల్వే స్టేషన్ లో ఏదో ఒక స్టాప్ అనేది అందుబాటులోకి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని పొడిగించాలన్న నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.